మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకునుడు కాదు, అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో ఉండేటందుకేనా ప్రజలు గెలిపించింది? ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించాలి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి అని సీఎం రేవంత్ అన్నతో పాటు మంత్రులు, చేతిపాటి ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు కదా. కానీ కేసీఆర్ ను అసెంబ్లీకి ఎందుకు రమ్మంటున్నాం అనేది ఇవాళ రేవంత్ అన్న బయటపెట్టిండు. దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి, మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. పిల్లలు కేటీఆర్ హరీష్ రావును పంపించుడు కాదు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే మేము సమాధానాలు చెప్తామని ఇన్ని రోజుల సంది అంటుండేది. కానీ కేసీఆర్ ను ఎందుకు అసెంబ్లీకి రమ్మంటున్నాం అనేది ఇలా గిట్ల బయట పెట్టిండు రేవంత్ అన్న. మేం చేసిన మంచి పనులు అసెంబ్లీలో చెప్తే ఇని కేసీఆర్ కుమిలి కుమిలి పోవాలని రేవంత్ అన్న అంటే, ఇది వరకు ఈ ముచ్చట్ల కేటీఆర్ మాట్లాడుకుంటా వీళ్ళు చెప్పే అడ్డమైన సొల్లు ఇనతందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని జర గట్టిగానే గరానికి వచ్చి మాట్లాడిండు. మొత్తానికైతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చేతిపాటి చిన్న లీడర్ల కాంచి ముఖ్యమంత్రి దాకా ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా కేసీఆర్ మాత్రం గవ్వేం పట్టించుకోకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. పోయిన వాళ్ళక ఏపీలా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీకి రాకుండానే పోరాటం చేసినట్టు ఇప్పుడు కేసీఆర్ కూడా అసెంబ్లీకి పోకుండానే కేటీఆర్ హరీష్ రావుతోని అసెంబ్లీలా కడమ కార్యకర్తలతోని బయట పోరాటాలు చేపిస్తున్నాడు. ఇవాళ రేవంత్ అన్న మాటలు విన్నాక అసెంబ్లీకి పోవాలన్న ఆలోచన ఉన్నా కూడా దాన్ని విరమించుకుంటాడు కావచ్చు పోండ్రి కేసీఆర్ సారు. ఇది ఇట్లుంటే ఎప్పటి లెక్కనే గీ ముచ్చట మల్లపారి తీసిండు రేవంత్ అన్న. 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. మొత్తానికైతే ఈ లాజిక్ ను మంచిగా దొరకబట్టుకున్నాడు రేవంత్ అన్న. ఈ నడమ ఎక్కడికి పోయినా ఈ ముచ్చట ఎప్పుడు మాత్రం మరుస్తలేడు. వచ్చే ఎన్నికల్లో కూడా మల్లోపారి చేతిపాటినే గెలిపిస్తారు, నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుంటున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకు బండేసినాక ఇట్లా మాట్లాడిండు రేవంత్ అన్న. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో. హైడ్రా రప్పరప్ప కూల్చుడు కార్యం షాల్ చేసి అప్పుడే ఏడాది జామైందొల్లో. మంచి జరిగిన కాడ జైజేలు, రంగనాథ్ సార్కు చింతాబాదులు, పేదల భూములు గుంజుకున్న కాడ డౌన్లు, సర్కార్కు శాపనార్థాలు. ఏడాది కాలంలో ఎన్ని ముచ్చట్లో లెక్కేలేదు. మరిగా హైడ్రా మొదటి వార్షికోత్సవం ఇవాళ ఏం జరిగిందో అది కూడా చూడాలి కదా. పాండ్రి మరి కూల్సుడు కార్యానికి వార్షికోత్సవం ఏందనుకునేరు. కూల్సుడు అనేటి పదం వింటేనే అయ్యో అనిపిస్తాంది కావచ్చు. గాని హైడ్రా షాల్ చేసిన ఈ ఏడాది కాలంలో జరిగిన మంచి ఏదో తెలితే ముక్కు మీద ఏలేసుకుంటారు. అవు మరి 2024 జూలైలో పోతం పెట్టింది గుత్త. కబ్జా రాయిళ్లు ఆంబుక్క పెట్టిన 500 ఎకరాల సర్కారు జాగలను బయటికి గక్కిచ్చింది హైడ్రా. 500 ఎకరాలంటే చిన్న ముచ్చట్న చెప్పుర్రి. 30,000 కోట్లకు మీదనే ఉంటదట గా భూముల ఇల్వ. అంతేకాదుల్లో 6 చెరువులకు మునుపటి కల తెచ్చిర్రట. ఒకప్పటికంటే ఇంకా ఎడల్పు చేసిర్రు. రోడ్ల మీద వారేటి మూసీ నదుల అట్టిగా పోయే నీళ్ళన్నిటినీ మలుపు తిప్పి ఇప్పుడు ఆ చెరువులలో రువ్వడిగా మత్తడి దూకిస్తున్నారు. సర్కారు జాగలే కాదు, అసలు యజమానులుండంగా కొసరోళ్లు కబ్జా చేసిన భూములను ఇడిపించింది హైడ్రా. అందుకే ఆడాడ జేజేలు, జిందాబాదులు కూడా అందినాయి హైడ్రాకు. ఇంతగానం మంచి జరిగింది కాబట్టే అంబర్పేట బతుకమ్మ కుంటకాడ ఇవాళ జోరుదారుగా చేసుకున్నారు వార్షికోత్సవ సంబురాలు. హైడ్రా పెబ్బర్ రంగనాథ్ సారు, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన మేడం, షెయ్యి పార్టీ లీడర్ విహెచ్ కాక, లోకల్ లీడర్లందరూ హాజరుపడ్డారు ఈ కార్యానికి. బడి పొలగాన్లు లోకల్ పబ్లిక్ తోటి మానవహారం కట్టించిర్రు. ఈ ఏడాది బతుకమ్మ పండుగ సంబురాలను సీఎం రేవంత్ సారు ఈడికెళ్లే షాల్ చేస్తాడని చెప్పిండు హైడ్రా పెబ్బర్ రంగనాథ్ సారు. ఇంకేమన్నాడు ఈనుండ్రి.
దీనికి సహకరించినటువంటి ప్రభుత్వానికి అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాకు మెయిన్గా ఈ ఫండింగ్ ఇదంతా ఇచ్చి ఈ చెరువులు అంటే ఓన్లీ కూల్చడం కాదు, మనం దీన్ని నిర్మాణం చేయాలనేటటువంటిది ఒక ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మేము ఇక్కడ ఈ నిర్మాణం 6 చెరువులు టేకప్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున కూడా చెరువులు టేకప్ చేస్తూ అసలు యాక్చువల్గా మేము చేస్తున్నటువంటి యాక్చువల్గా ఇప్పుడు ఎంకరేజ్ చేయాలంటే మీరు చూస్తున్నారు 1-2 సార్లు ఆలోచన చేసే పరిస్థితి చెరువు ప్రాంతాల్లో మీరు ఉన్నది. సో దీన్ని ముందుకు తీసుకువెళ్తూ అదన్నట్టు కూల్సుడే కాదు కట్టుడు కార్యం కూడా చేయాలన్నదే సీఎం రేవంత్ సార్ కోరికనట. అట్లనే వచ్చే దినాలల్లో ఇంకా శాన చెరువులనే డెవలప్ చేస్తామని చెప్పుకొచ్చిండు సారు. చెరువులను సర్కారు భూములను కబ్జా చేయాలనంటే 1-2 మాటల ఆలోచన చేయాలని మల్లోపారు కూడా వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఈ ఏడాది కాలంలో మొత్తం జేజేలు జిందాబాదులేనా, డౌన్ లేవా అంటే లేకేంది కోకొల్లలున్నాయి. తొలుత పాత కొత్త అని ఏం లేదు, నాలాలు చెరువులు పార్కులు కబ్జా చేసిన అందరు అంతు చూస్తాం అన్నట్టే చేసిర్రు. కానీ అటెన్క స్వయాన సీఎం తమ్ముడి ఇల్లు ఆఫీసు దుర్గం చెరువులనే ఉన్నది తెలిసో, లేకుంటే హైడ్రా పెబ్బర్ రంగనాథ్ సారు ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నది తెలిసో. హైడ్రా పెట్టినాక జరిగిన కబ్జాల జోలికే పోతాం గాని అద్వారా గట్టిన ఇండ్లను ముట్టుకోమన్నట్టే మాట మార్చిర్రు. కాయిదాలు కరెక్ట్ ఉండి అన్ని పర్మిషన్లు ఉండుంటే ఇల్లు కూల్చే ముచ్చటే లేదు. ఏమున్నా కబ్జాలు చేసి గట్టినోళ్ల సంగతే చూస్తామని రంగనాథ్ సార్ కూడా చెప్పిండు. కానీ అటెన్కాల ఆలనాలు కాపాడుకున్నారు గాని పేదల విషయంలో మాత్రం అద్దన్నా ఆగలేదు హైడ్రా దూకుడు. కరెంటు బిల్లులు కట్టినాం, నల్ల బిల్లులు కట్టినాం అని చెప్పినా ఇండ్లే, పర్మిషన్లు తీసుకొని కట్టిన ఇండ్లను కూడా ఇడిచిపెట్టలే. కన్నీళ్లు పెట్టినా కనికరించిన పాపాన ఓలే. ఇక అన్నిటికంటే ఓవైసీ కాలేజ్ మీదనైతే హైడ్రా చూపిస్తున్న ప్రేమ అంత ఇంత కాదుల్లా. హైడ్రాకు పేదలు పెద్దలు ఇద్దరు సమానమని ఇయ్యాల కూడా అన్నాడు రంగనాథ్ సార్. గాని పబ్లిక్ అయితే జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉన్నదని కోపానికి వస్తుర్రు. మరి ఈ ఏడాది హైడ్రా ఇంకెంత రువ్వడి మీద పనిచేస్తుందో చూడాలి. పుష్ప సినిమాల రప్ప డైలాగు మీద ఏపీలెంత రచయితున్నదో అందరికీ ఎరికైన ముచ్చట్నేనాయే. ఇక ఈ డైలాగుతోని ఫ్లెక్సీలు పెట్టినరని కొందరు పంకపాటి కార్యకర్తల మీద కూటమి సర్కారోళ్ళు అక్రమ కేసులు బుకింగ్ చేస్తున్నారని అటు వైసీపీ లీడర్లు సుతం బగ్గనే గరమవుతున్నారు. ఇక ఇప్పుడు గా రప్ప డైలాగు తెలంగాణకు సుతం బాకిందోల్లో. మరి దాని కథ ఏందో మీరు కూడా చూడుండ్రి. ఆగు చూసిండ్రు కదా మాజీ మంత్రి కేటీఆర్ అన్న ఫోటోతోని ఫ్లెక్సీలు ఎట్లా పెట్టిండ్రో. 3.0 లోడింగ్ 2028లో రప్ప కాంగ్రెస్ లీడర్లకు మిత్తి వడ్డీతో సహా చెల్లిస్తామని ఫ్లెక్సీలు కొట్టించి పెట్టిండ్రు ఖమ్మంలో బీఆర్ఎస్ కార్యకర్తలు. మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనకు పోతే ఆడగిసొంటి ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగిండ్రు కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే అదివరకు మాజీ మంత్రి హరీష్ రావు సారు మీటింగ్ల సుతం గిసొంటి ఫ్లెక్సీలా కానొచ్చే వరకు కాంగ్రెస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగానే పగబెట్టుకున్నట్టున్నారని ఈ ముచ్చట మీద బగ్గనే గుసగుసలు వినబడుతున్నాయట ఆడాడ. ఇక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మొత్తానికి పుష్ప సినిమాల కంటే ఎక్కువ రప్ప డైలాగు పాలిటిక్స్ లోనే బగ్గ ఫేమస్ అవుతున్నదని అనబట్టిండ్రు గిది చూసినోళ్ళు కొందరు. ఇక ఇప్పటికే ఏపీని మొత్తం ఒక ఊపేసిన ఈ డైలాగు తెలంగాణలో ఎసంటి రచ్చ చేస్తదో చూడాలిగా. ఈ నడుమ చాలా మంది దొంగలు ఇండ్ల దొంగతనాలు చేసుడు కంటే ఎక్కువ ఆడ రెస్ట్ తీసుకుంటున్న ముచ్చట్లు బగ్గనే వింటున్నాం కదా. ఇక కొందరు దొంగలైతే వచ్చిన పని మర్చిపోయి మరి మంచిగా గుర్రు పెట్టి నిద్రపోయిన ముచ్చట్లు సుతం బగ్గనే చూసినాం. ఇక అట్లనే పట్నం బోడుప్పల్ కాడ అర్ధమరాత్రి ఇంట్లో వచ్చిన గీ దొంగోడు ఏం చేసిండో చూడుండ్రి. ఇగో చూస్తున్నారు కదా, పోలీసోళ్ళొచ్చి పిలిచేదాకా ఇంటికొచ్చిన అల్లుని లెక్క లోపలనే ఉన్నాడు దొంగోడు. రారా బయటికి రా, ఇంకెంతసేపు లోపలనే ఉంటావని పోలీసోళ్ళు పిలిచే వరకు మెల్లగా తలుపులు తీసుకుని బయటికి వచ్చిండు. అగో చూసిండ్రు కదా దొంగోనికి ఎంత వినయం ఎంత విధేయత. పోలీసోళ్ళను చూడంగానే ఎస్ బాస్ అన్నట్టు 2 చేతులు కట్టుకొని మరి వాళ్ళ ముంగట నిలబడ్డాడు. అసలు ముచ్చట ఏందంటే బోడుప్పల్ సాయినగర్లున్న గీంటోళ్ళు దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు పోయినరట. ఇక అదివారకే కాలనీ మొత్తం రెక్కి చేసుకున్నాడో ఏందో తెలియదు గాని తాళాలేసిన గీంటిని టార్గెట్ చేసి చోరికి ప్లాన్ చేసినట్టున్నాడు. ఇక కత్తులు కటాలు గీన అత్తాలు రాని బగ్గనే తెచ్చుకున్నాడు. అద్దుమరాత్రి పూటొచ్చిన దొంగోడు తలుపుల తాళాలు వగలగొట్టి ఇంట్లోకి జొచ్చిండట. అంతవరకు మంచిగానే ఉన్నది గాని దరిద్రాన్ని జోబులో పెట్టుకొచ్చినట్టు ఆఖరికింటోళ్ళకే బుక్ అయిండు గిట్లా. శ్రావణ మాసం కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర వెళ్ళి వడిబియ్యం పోసి వద్దామని చెప్పి పోయాము. కొద్దిగా లేట్ అయింది, ఆడ క్రౌడ్ ఎక్కువ ఉండడం ఎంత లేట్ కావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంటికి మళ్ళీ అదే రాత్రి 1:30కు వచ్చాం. 1:30కు వచ్చేసరికి గేట్ లాకు అట్లే ఉంది, ఈ మెయిన్ డోర్ బ్రేక్ అయి ఉంది. ఇట్లా తొంగి చూసేసరికి లోపలికి ఆడ మంచిగా టార్చ్ లైట్ సెల్ ఫోన్ టార్చ్ లైట్ పెట్టుకొని
ఆ సిగరెట్ దాక్కుంటూ కూర్చోవడం అదంతా సామాను చదువుతున్నాడు. అప్పుడు వెంబటే మేము డోర్ పెట్టేసేసినాం. నా 2 అబ్బాయిలు నేను డోర్ పెట్టేసి ఉన్నాము. ఉండేసి 100కి ఫోన్ చేసినాం. ఎట్లాగూ ఇంట్లో ఎవ్వరు లేరు, తెల్లారేదాకా ఎవరు రారు కాబట్టి తీర్పాటంగా రెస్ట్ తీసుకొని అవసరమైతే ఒక కొనుగు తీసి నిమ్మలంగా ఓదామనుకున్నాడో ఏందో గాని మంచిగా సిగరెట్ దాక్కుంటా ఇంట్లో సామాన్లు దేవులాడుతున్నాడట దొంగోడు. గింతల్లే ఇంటల్లొచ్చి లోపల గిన్ని చూసే వరకు గుబులు పడ్డారట. కానీ ఎంబటే అలర్ట్ అయి ఆడున్న రూమ్కు తాళమేసి పోలీసులు కంప్లైంట్ చేసిండ్రట. ఇంకేంది, గౌరవ మర్యాదలతోని కొత్తల్లున్న అత్తారింటికి తీసుకుపోయినట్టే దొంగోని అరెస్ట్ చేసి స్టేషన్కు పట్టుకుపోయిండ్రు గిట్లా పోలీసోళ్ళు. వచ్చినమా సొమ్ము కాజేసినమా బయట పడ్డమా అన్నట్టు ఉండాలే గాని ఏదో సుట్టపొల్లింటికి వచ్చినట్టు ఇంట్లో మంచిగా రెస్ట్ తీసుకొని పోతా అంటే గిట్లనే పోలీసులకు అడ్డంగా బుక్ అవుతారని ఫీల్ అవుతుండొచ్చు గీ దొంగ ముచ్చటెరకైనా తతిమో దొంగోళ్ళు. అయితే టార్గెట్ కొట్టాలని కొందరు దొంగలు బగ్గనే ఓటీలు ఎత్తున్నట్టున్నారు. గందుకే నిద్ర కరువై చోరీలకు పోయిన కాన్నే నిద్ర పోయి పోలీసులకు బుక్ అవుతున్నారని కామెంట్లు పెడుతున్నారు గీ వీడియో చూసిన కొందరు పబ్లిక్. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారి రాముల తాత ఏం చేస్తున్నాడు చూద్దాం పాండ్రి. సిగ్గు, శరం, ఇజ్జతి, ఈనం అన్ని చంపుకొని బతుకుతానవరా నీ బతుకుల బర్రె పెండయ్య. అసలు నీకు ఈ భూమి మీద ఎట్లా బతకాలని అనిపిస్తాంద్రా? తిన్నప్పుడు నీకు ఎట్లా పేగి పడతాంద్రా? ఎట్లా తిరుగుతానవరా ఊళ్ళే? నీ సిగ్గు తప్పిన మొక్కవుల మొర. అరే నువ్వు చేయబట్టి మనం మగ జాతికి కలంకాన్ని తీసుకొచ్చినవరా అలక దక్కువ చూడకిటి మొక్కన. అరే మా ముసలోడేమో గంతగానే తిడతా అన్నాడు, ఆ తమ్ముడేమో కుయ్యనుకుంటా తలదించుకొని కూర్చున్నాడు. ఇంతకీ ఏం జరిగింది కావచ్చు? ఆ తమ్ముడు చేసిన చెయ్యరాని తప్పు ఏంటిది కావచ్చు? అరే నువ్వు ఈ పని చేసినాక కూడా ఊళ్ళో ఎట్లా తిరగ బుద్ధి అవుతుందిరా ముఖం పెట్టుకొని? నీకు సిగ్గు శరం ఇజ్జతి ఈనం ఏమనిపిస్తలేవారా? అరే నేను గింతగానం అంటే తలికి కిందికి వేసుకొని అట్లే కూర్చుంటానేమరా? ఏం మాట్లాడవేంద్రా? ఏయ్ రావే ఊళ్ళకి పెద్ద మనుషులు వచ్చిళ్ళు అంటే నేను మాట్లాడు అనేది గిదేనా? పెద్ద మనుషులు వచ్చిళ్ళు రావే అని పిలిచేదందుకే మాట్లాడు అంటాను. నేను ఏం అడుగుతానా నువ్వేం మాట్లాడతావు రా అల్కదా? ఓ తాత ఇంతకీ ఏం జరిగింది? ఆ తమ్ముడు చేసిన తప్పేందో మాకు కూడా చెప్పరాదే తెలుసుకుంటాం. ఇజ్జత్ గల్ల ముచ్చట అని నీకు వాడకట్టోళ్ళందరికి. ఇక వాడకట్టోళ్ళది ఏమున్నదిరా? ఊరంతా తెలియని తెలిసే, ఇక తెలియంది లోకం అంతటికే. ఇక ఆ కోరిక కూడా తీరినట్టేరా ఎవరు కొండ్రీస్ మొక్కపోడా వాళ్ళది టీవీలో చూపిస్తుంది. నీ ఇజ్జత్ అంతా పోతూనే ఉన్నది. అబ్బో ఇజ్జత్ గల్లోడు ముఖం అడ్డం పెట్టుకుంటాడు. అబ్బా మీకు ఎక్స్ట్రాలు ఎక్కువనే అవుతున్నాయి తమ్మి. ఇంతకీ ముచ్చటేందో చెప్పమంటే బాగా కథలు పడతానే ముసలోడా. ఓ ముఖానికి చేతులు అడ్డం చాలు కానీ ముచ్చటేడో చెప్పరాదురా దానికి. ఏ ముచ్చట అని చెప్పాలి ముసలోడా? సరే ఇక వాడేంది చెప్పేది నేనే చెప్తా కానీ ఇటు ఇనిపిల్ల. అయితే వీనికి పోయిన సంవత్సరం దీపాల పండుగకు పెళ్లి అయింది కదా? అవును అయ్యింది. కొంపదీసి పెళ్ళాన్ని కొడితే అవగారింటికి పోయిందా ఏంది? ఇటుక చెడక ఈరవ్వ అంటే అవ్వ నన్ను అడగచ్చిర్రే అని అన్నదట. వెనుకటికి పోతుంది దీనాసంటిది అని నేను ముచ్చటేందో పురాగా చెప్పేదాకా ఇన్రా. అదే ఎందుకు అంతగానో ఇటుక చెడతాను చెప్పు. నేను ముచ్చట మంచిగా చెప్తాను. నేను వీనికి పోయిన దీపాల పండగకు లగ్గం అయింది కదా. అయితే వీని పిల్లం నీళ్లు పోసుకునేది. కడుపుతోటి ఉన్న పిల్ల అది దాని అవ్వగారింటికి పోయింది. అసలు వీడు ఏం చేయాలి? నెలకోపారన్నా పెళ్ళాన్ని చూసేటందుకు వాళ్ళ అత్తగారింటికి పోయి రావాలి. అరే దీని చిన్న మెదడికి ఇట్లా చితికిందారా? మాటికి నడిమిట్లా కచ్చి ముచ్చటంతా పెంట చేస్తా అంటది. అరే నేను ముచ్చటంతా పురాగా చెప్పేదాకా ఆగే చెంగడ బింగడ ఎగురకు ఆగో. జల్దీనే చెప్పరాదు ముసలోడ. మరి నానబెట్టి దీర్ఘాలు తీసుకుంటే చెప్పబడుతుంది. అవ్వగారి ఇంటికి నీళ్ళాటకు పోయిన వీని పెళ్ళం 9 నెలల తర్వాత బిడ్డను ఎత్తుకొని మళ్ళా వీని ఇంటికి వచ్చింది. వచ్చేటాలకి మొగోడు ఏం చేసిండో ఎరికేనా? ఇంకో పెళ్లి చేసుకొని ఆ పిల్లంతో ఇంకో సంసారాన్ని మొదలుపెట్టింది. ఇక వీన్ని ఏ చెప్పుతోడు కొట్టాలి చెప్పు నువ్వే. వీనికి ఎట్లా కొడితే ఇజ్జత్ వస్తుంది నువ్వే చెప్పు. ఇక పోసి అన్నాలం పాడుగాను నీదే విగ్రహం తమ్మి. పెళ్ళం ఉండగా ఇంకో పెళ్లి చేసుకునేటందుకు నీకు ఇజ్జత్ లేదారా? ఓ గంత ఈగ్రం గల్ల మొగోడే అయితే గింత ఇజ్జత్ తక్కువ పని చేస్తున్నానే. ఇంకా ఈ మొగోడు ఊళ్ళో తిరుక్కుంటే ఏం చెప్తాడో ఎరికేనా? అరే ఏం చెప్తానో దానికి చెప్పురా ఓ పారి. చెప్పురా అంటే ఎట్లా చూస్తాను ఏమరా? ఈ మొగోడు ఏం చెప్తాడో ఎరికేనా? ఇక మొగడా నేను మా అవ్వగారింటికి పోయినప్పుడు అలా నువ్వు ఒక్కనివే వండుకొని తినుడు బాగా తిప్పలు అవుతుంది కదా. ఇక ఆ తిప్పల పడకుండా ఉండాలని అంటే నువ్వు ఇంకో పెళ్ళాన్ని చేసుకో, నీకు అసలు తిప్పలే ఏముండదు అని ఈయన మొదటి పెళ్ళం చెప్పింది అని ఊళ్ళో చెప్పుకుంటూ తిరుగుతాండు అని అంటున్నావు. ఇప్పుడు ఆ మొదటి పెళ్ళం వచ్చి చెప్పు చీపిరి అందుకొని దంచుతా అంటే ఊరు జనాలందరికీ తెలుస్తాండి అసలు ముచ్చటేందో. చెప్పేమోరా? అరే అది తలికా కిందికేసుకొని చూస్తానే ఎవరా ఇజ్జత్ దక్కడా ఈ బతుకులవని.
ఇగో గిట్లనేనే తాత హైదరాబాద్ కూకట్పల్లిలా భార్య కాన్పుకు పుట్టింటికి పోయేచ్చటాలకు భర్త ఇల్లుని అమ్మేసిండట. మళ్ళా ఇంటి పేరు మీద ఎత్తుకున్న లోను పైసలు కూడా భార్య కడుతున్నదటనే. ఇగో చూడు ఆ అక్క ఎట్లా బాధపడుతున్నదో. అమ్మగారి తల్లిగారిది చెన్నారావుపేట, భర్తది కొమ్మాల, వరంగల్ డిస్టిక్ అండి. ఇల్లు మా ఆయన పేరు మీద ఉండండి. మా ఆయన అకౌంట్ నుంచే కట్ అయ్యేదండి. నేను ఆయన అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసేది. అవునండి, లోన్ లో నేను కో అప్లికెంట్ ఉన్నాను. అదే అండి, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము వచ్చేసరికి ఇల్లు మేము కొనుక్కున్నామని అంటున్నారు. మన్నుగొట్ట వాడేం మనిషి పిల్ల, వానికి ఎంత సిగ్గుచరం లేదు కావచ్చు. పిల్లలు సంపాదించిన ఆస్తిని అమ్ముకునేందుకు వానికి ఇజ్జత అనిపించలేదు కావచ్చునా? అరే గిత్తెత్త తయారయ్యారా మీరు అంతా? భూమి మీద పుట్టిన మనుషులైనారా మీరు? అసలు మీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఇజ్జత్ ఈనం ఏమన్నా ఉన్నాయరా? ఒకతేమో మొగన్ని బొనికి ఆఫీస్కి చంపుతుంది, ఇంకోతేమో కుక్కర్ర పెట్టి ఉడకబెడుతుంది, ఇంకోతేమో శర్ర నూకెత్తది, ఒకడేమో పిల్లాన్ని ఉరిపోసి చంపుతాడు, ఇంకోవాడేమో శర్ర నూకేయాలని చూస్తాడు. అసలు ఏం మనుషులరా మీరు? అసలు భూమి మీదకి ఎట్లా వచ్చారా మీరు? మీ బతుకులనే బతుకుతున్నారా? మీ బతుకుల ముసలోడా నువ్వు వస్తావరా? ఆడ పెద్ద మనుషులు మా ఇంటికి ఎదురుస్తాడు. ఇంకా నేనేమత్తారా? సిగ్గుశరం లేను బాడుకావు. నువ్వు చేసిన శుద్ధ పూస పని అని ఇంకా నేను ఆడికి వచ్చి పెద్ద మనుషుల కాడ మావాడు మంచోడు అని చెప్పనారా? అట్లా చెప్పేది ఉంటే నీకెంత సిగ్గులేదు ముసలోడా అని నా ముఖం మీద తుప్పుకు నూస్తారు. ఇంకా నీతో బతుకాను ఇంకా నన్ను రమ్మంటావా? పీకి నుంచి నువ్వు ఇంకా లేనలే. అవును నిజమే తమ్మి, మా తాత రాడుపో. నువ్వే ఎట్లనో అట్లా ఓ తిరిగా పంచాయతీ తస్పే చేసుకోపో. రాను ఇప్పటిదాకా ఎదురు కొడతానా? బాగా నీతులు చెప్తాను. చూస్తాను పిల్లవాని బల్బ్ మాటలు ఎట్లున్నాయో. అరే గిత్త తయారైలేంది పిల్ల భూమి మీద మనుషులంతా. ఒక్కలకు వాయి లేదు, వరుస లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు, ఒక భక్తి అనేది లేకుండా అయిపోతుంది అని అంటున్నా. అందుకే కావచ్చు ఈ కాలంలో పోరగాళ్ళు పెళ్ళిళ్ళు అంటేనే ఆమెడ దూరం ఉరుకుతాళ్ళు. ఈ పెళ్ళిళ్ళు సల్లగుండా ఏం పెళ్ళిళ్ళో ఏం పాడ. ఒకప్పుడు అత్త మామ పెళ్ళం మరదలు వదిన అన్న తమ్ముడు చెల్ల భర్త భార్య అనే మర్యాదలు ఎంత గొప్పగా ఉండేది. ఇప్పుడు అసలు ఎవ్వి లేనేలేవు. ఆస్తులు అమ్ముకునుడు, తన్నుకునుడు, గుద్దుకునుడు, సంపుకునుడు, బంద చి 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 ఇక మాట్లాడే. ఈ రేపైతున్న ముచ్చట్లు చూస్తుంటే అసలుకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఏం సమజైతే లేదుల్లా. కడదాకా కలుసుంటామని కట్టుకున్నోళ్ళే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక పానాలు తిత్తున్నారు. చిన్న చిన్న వాటికి సుతం పగలు వెంచుకొని భూమి మీదనే లేకుండా చేస్తున్నారు. ఈ నడుమ మనుషులు ఇట్లెందుకు తయారవుతున్నారో ఏందో ఏం సమజైతే లేదుల్లా. చిన్న బ్రేకే అన్నా కాబట్టి జప్పునే వచ్చేసిన. చలేగా కడమ ముచ్చట్లు ఏమేమో చూద్దాం పాండ్రి. హాయిగా మా చెల్లె శకుంతల ఏ మిగ్రం ముంగటేసుకున్నదో అది కూడా అరుచుకుందాం పాండ్రి పబ్లిక్. ఏం చేస్తున్నావే ఓ సోకులాడి? నాకేం తెలియదు, నేనేం ప్రిపేర్ అయ్యి రాలేను, నేను ఎవరితో మాట్లాడలేను, నేను ఎవరిని కలవలేను, దేని గురించి నేను చర్చ పెట్టనే లేదు. ఆ మాటకత్తా నేను లేనే లేను. నాకేం తెలియదు, నేనేం ప్రిపేర్ కాలేను, నేను ఎవరిని కలవలేను, నేను ఎవరితో మాట్లాడలేను. ఓసేయ్ వార్త చెప్తావనుకుంటే గిదేందే? ఏమో నాకేం తెలియదు, నేను ప్రిపేర్ అయ్యి రాలేదని నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నావు. అక్క ఏం సారీనే, నేనేం ప్రిపేర్ అయ్యి రాలేను. ఆర్తలు చెప్పున్నతో కాదు, నువ్వు కర్మార్తలు చెప్పుకోపా. ఎత్తి కొట్టే ఎట్లా పడతావమ్మా? నీకు కొలువు పెట్టించింది గిందికేనా? ఏదో కూలినాలు చేసుకుంటా అరవకట్టం పడుతున్నావు అని కొలువు పెట్టించిన చూడు, నా చెప్పుతోటి నన్ను కొట్టుకోవాలి. అది సరే గాని ఆ పక్కోరి చంద్రబాబుకి టక్కర పెట్టిందన్నావు కదా, పోయి దానని నడుచుకున్నావు లేదా? అక్క సంకలో కొన్ని పెట్టుకొని పోగానే పోడుతోనే శకుంతలను మస్తు మర్యాద చేసింది. 2 కూల్ డ్రింకులు తెచ్చింది, తాగేదాకా పట్టు పట్టింది. ఇక మర్యాద అన్న కిచ్చి పుచ్చుకోవాలి కదా, అందుకే తీసుకుపోయిన కొన్ని కోసినాం, మంచిగా ఫ్రై చేసుకున్నాం, కూల్ డ్రింకులు తాగుకుంటా కమ్మగా తిన్నాం. ఓష్ని బజార్లకెక్కి పంచాయతీ పెట్టి కోడికి నష్టపరిహారం కట్టించుకోవాలి గాని దానికి ఒంపకే పోయి దానికే కోడి కోసి పెట్టినవా? నీ తెలివిలా మన్ను ఒక్క పని కూడా చక్కగా చేయవు కదా. అక్క పబ్లిక్ చేత ఎలక్టెడ్ అయిన లీడర్లు చక్కగా పని చేస్తలేరు అక్క, నేను సెలెక్టెడ్ అక్క. అంటే టెస్ట్ కట్లా సెలెక్ట్ అయినా అని. మాటలు నేర్చిన చిల్క ఉస్కో అంటే డిస్కో అన్నదట. ఆయన చక్కగా పని చేయని లీడర్లు ఎవలే? ఇంకెవరు? మన సీఎం రేవంత్ ఆలు. ఆయన ఎందుకు చేయడే పని? ఆయనను పోయి రావాలను హస్తినాకు అన్నట్లు నెలకు 5 మాటలు ఢిల్లీకి పోయేస్తాడు కదా. గడియరి కాం లేదు, దమ్మిడ ఆదాయం లేదు, ఢిల్లీకో ఏం వెలుగా పెడతాండే, ఈ వానం ఖర్చులు దండిగా. అంటే నేను అంటలేనక్క, ఎగస్పాటోళ్ళు అనుకుంటారు. హవ్వా గంత మాట అన్నవేందే? లేకుంటే ఏందే బనకశెల్ర మీద 2 సీఎంలు కలిసి చర్చ పెట్టిరని బ్రేకింగుల మీద బ్రేకింగులు వేసినాం. తీరా మైకుల ముంగడికి వచ్చినాక సీఎం రేవంత్ సాలు బనకశెల్ర మీద చర్చే పెట్టలేదని చెప్పబట్టే. అసొంటప్పుడు ఢిల్లీకి ఎందుకు పోయినట్టు? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు ఎందుకు కలిసినట్టు?
ఒకరికొకరు సలి పెట్టకుండా శాల్వలు కప్పుకొని బజ్జీలు తింతందుకు పోయినరా? చర్చ జరగలేదని సీఎం రేవంత్ సార్ అన్నాడు కరెక్టే గాని చర్చ జరిగిందని ఆంధ్ర నీళ్ల మంత్రి నిమ్మల సార్ చెప్పిండు కదా. ఏమోనే, అసెంబ్లీకి పోతాడు, ఎగస్పాటలు నీళ్ళ గురించి మాట్లాడదామంటే ప్రిపేర్ అయ్యి రాలేదంటాడు. ఇక బనకచెర్ల ప్రాజెక్టు ఏడ కడతారో ఏందో దానికి అతనే తెలియకుండా అధికారులతో మీటింగ్ పెడతాడు. సీఎం చంద్రాల సార్తో బనకచెర్ల ప్రాజెక్టు మీద మీటింగ్ పెట్టి ఇప్పుడు ఆ ముచ్చటనే మాట్లాడలేదంటాడు. ఒక్కటన్నా రేవు మీద ఎత్తండా అనే. ఇంతకు ముందు నువ్వేమన్నావు? ఎలక్టెడ్ లీడర్లే పనిచేత్తలేరు, నేను సెలెక్టెడ్ అన్నవా లేదా? అన్నా అయితే ఓసి బిత్తిర్దానా, సీఎం రేవంత్ ఎమ్మెల్యేగా ఎలక్టెడ్ కావచ్చు కానీ సీఎంగా సెలెక్టెడేనే. అధిష్టానం కుర్చీలో కూర్చోమంటే కూర్చున్నాడు, లేమంటే లేతాడు. ఆయనకెందుకే గీ రేవు గీవు? అంటే ఆర్తలు ప్రిపేర్ అయ్యిరాని నాకు గట్లా మాట్లాడే సీఎం రేవంత్ సార్కు పెద్ద తేడా ఏం లేదంటావు, గంతేనా? అంతే కదా మరి. సీఎం రేవంత్ సారు నిజం చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది అంటాడు కదా. అప్పుడప్పుడు కేటీఆర్ సారు ఇయ్యాల కూడా అన్నాడు. అసలు శాపం ఏమైనా ఉన్నదో ఏమో, అందుకే జరిగింది జరిగినట్టు చెప్పడు అనుకుంటా. అయ్యుండొచ్చు గాని ఒకటి గమనించినవానే బుజ్జి? ఏందే, నిన్నోడితో కలిపి సీఎం రేవంత్ సారు ఎన్ని మాటల ఢిల్లీ పోయిండానా? నీ ముఖం, ఆర్త ప్రిపేర్ అయి రాలేదని చెప్పిన నీతోని ఆర్త ఎట్లా చెప్పించినా చూసినావా? అర్రే నిజమే అక్క, నువ్వు సూపరే. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. సూపర్ అని నాకు మస్కా కొట్టకు. ఈ కాన్ నుంచి వార్త పట్టుకరాకుండా నాకు పని పెట్టినవనుకో నీ జీతం సగం కట్టు. ఏమనుకుంటున్నావో? నాతోని వార్తలు చెప్పించుడు కాదే, ఎగస్పాటర్లకు దమ్ము ఉంటే సీఎం రేవంత్ సార్తో నిజాలు చెప్పిపోయావాను చూద్దాం. అది ఎవ్వరితోటి కాదు తీయే. రేవంత్ సీఎం కుర్చీలో కూర్చునబెట్టిన చెయ్యిపాటి పెద్దలే సార్కు అపాయింట్మెంట్ ఇస్తలేరట. ఇక గీ ఎగస్పాటర్లు ఆయన నేను చేస్తారు చెప్పు. సరే అక్క, నా ఆర్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఈ టైంకే కలుద్దాం ఉంటే ఇక, సరేనా? చూసిండ్రు కదా పబ్లిక్, మీటింగ్ జరిగిందే బనకచెర్ల మీద. సీఎం చంద్రాలు, సీఎం రేవంత్ నీల మంత్రులు కూడా మీటింగ్ లో కూర్చున్నారు. ఎజెండాలో మెయిన్ పాయింటే బనకచెర్ల. ఆంధ్ర నీల మంత్రి కూడా బనకచెర్ల మీదనే మాట్లాడినట్టు చెప్పిండు. సీఎం రేవంత్ కూడా ఒప్పుకున్నాడట. కానీ సీఎం రేవంత్ మాత్రం బనకచెర్ల ముచ్చటే రాలేదని అబద్ధమాడినంటున్నారు. అందుకే ఒక కారు పట్టోలే కాదు, తెలంగాణ పబ్లిక్ కూడా రేవంత్ పోర్క ఆర్చుకుంటాండ్రు ఇప్పుడు. చూడాలి మరి దీనికి సీఎం రేవంత్ కా నుంచి మళ్ళీ ఎలాంటి జవాబు వస్తుందో కానీ మనమైతే తతిమ వార్తల్ని చూద్దాం పాండ్రి. వామ్మో, బండ్ల పెట్రోల్ పోసుకుంటుంటే ఎంత పెద్ద మంటలు వచ్చినాయో చూసిండ్రా? మరి బండిని చాలు చేయంగానే పెట్రోల్ పోసిండ్రో లేకపోతే ఎట్లయిందో తెలియదు గాని ట్యాంకుల పైప్ పెట్టి పెట్రోల్ పోతుంటే సడన్ గా అండ్లకెంచి మంటలు వచ్చినాయి. సిద్దిపేట జిల్లా ఉస్నాబాదులున్న గీ బంకులా. ఇక ఇది చూసి బండి మీద ఉన్నన్న మస్తుగా గుబులు పడ్డాడు. అయినా సుతం ఎంబటినే ట్యాంకులకెంచి పెట్రోల్ పైపుని తీసి కింద వారేసిండు. కానీ మంటలు మాత్రం ఆగలేదు. ఇక పెట్రోల్ పోసే గియన్నేమో ఏదో సినిమా చూసినట్టే చూస్తున్నాడు. కానీ మంటల నాపనికి ఎసొంటి ఉపాయం చేయలేదు. ఇక ఎంబటినే ఆన్య ఉన్న గియన్నచ్చి పెట్రోల్ గను మీద నీళ్లు పోసి మంటలార్పిండు. కానీ లేకపోతే పెద్ద పరిశానే అయితుండే కావచ్చు. చూసిండ్రే కదా పబ్లిక్, జర బంకులకు పోయినప్పుడు అలర్ట్ ఉండాలే. గిట్లనే బండను షాల్ చేసి పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ఓ పెట్రోల్ సుక్క పోయి ఇంజన్ మీద వడుడో లేకపోతే ఫోన్లు మాట్లాడుకుంటా పెట్రోల్ పోసుకుంటుంటే పెట్రోల్ ఆవిరై వేడి తలిగి మంటలొచ్చుడో జరిగితే లేని పరిశాన్ మోపైతది. కాబట్టి ముందే జర జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నాం? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.